ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తున్నాం. మొదటి విడతలో 16,347 పోస్టులు కూడా మేము భర్తీ చేస్తాం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా పోస్టులని ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేస్తామని తెలియజేస్తాం జరుగుతుంది. ఉపాధ్యాయులు కూడా తెలుసు, మీకోసం ప్రత్యేకంగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చా, సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం. ఎప్పుడు లేని విధంగా మీరు ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేని విధంగా ఏకంగా మొన్న దాదాపు 4,477 ఉపాధ్యాయులకి ప్రమోషన్ ఇచ్చాం. ఆన్లైన్ మెకానిజం ద్వారా 66,000 మంది ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఒక వాల్యూ బేస్ విద్య చాలా చాలా అవసరం. ఎంత ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఐఏఎస్ అధికారి అయినా, ఐపీఎస్ అధికారి అయినా, రాజకీయ నాయకుడు అయినా కూడా విలువలు చాలా అవసరం. మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలు, వీడియోలు కూడా ఈరోజు మీ పిల్లలకి అందజేస్తాం జరుగుతుంది. దాంతోపాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కూడా పదే పదే మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి, ఆ చెట్లు మనం కాపాడాలని చెప్తాం జరుగుతుంది. అందుకే మీ పిల్లలందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అని మేము ఇవ్వబోతున్నాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్లో ఒక చెట్టు నాటి 3 సంవత్సరాలు ఆ చెట్టును కూడా కాపాడాల్సిన బాధ్యత మీ పిల్లల పైన ఉంటుంది. మీ పిల్లలు ఆ చెట్టు కాపాడిన తర్వాతనే ఉపాధ్యాయులు పాస్పోర్ట్ పైన సంతకం పెడతాం జరుగుతుంది. నేను విద్యాశాఖ మంత్రి అయిన ఫస్ట్ సెకండ్ క్లాస్ పుస్తకాలు చూశా. దాంట్లో ఇంటి పనులంతా ఆడవాళ్ళే చేస్తూనే ఉన్నాయి. నేను మా అధికారులు చెప్పా, చిన్న వయసులో నాకు పెళ్ళయింది. నేను బ్రహ్మ అమెరికాకి వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమానంగా చేశాం, అంటే 50-50. అందుకే ఈరోజు పాఠశాల పుస్తకాల్లో కూడా ఇంటి పనులు 50% మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి. అంటే మహిళల్ని గౌరవించాలా, అన్నిట్లో మగ ఆడ సమానం అనేది పాఠశాల నుంచే ప్రారంభించాల లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా ప్రతి సాటర్డే నో బ్యాగ్ డే కింద ప్రకటించాం. పిల్లలకి టెక్నాలజీతో అనుసంధానం ఏమి, స్పోర్ట్స్, ఫిట్నెస్, యోగా కూడా ఏర్పాటు చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఏకంగా పిల్లలు రేపు నీట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ ఈ ఎగ్జామ్స్ కొట్టేదానికి అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభాముఖం అందరూ తెలుపుకుంటూ, ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒకటే, యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రభుత్వ విద్య ఎక్కడ బాగుందంటే దానికి